ప్రతినిత్యం కూడా తప్పుడు ఆరోపణలు చేస్తూ పసలేని మాటలు మాట్లాడుతూ అవతల వాళ్ళని ఎలాగోలా దిగజార్చాలి అని చూసే వాళ్ళని ఏమంటారు? పచ్చ బ్యాచ్, పచ్చ కూటమి, ఎల్లో మీడియా అని ఖచ్చితంగా అంటారు. ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీ పార్టీని తక్కువ చేసి మాట్లాడుతూ ఎలాగైనా వాళ్ళపైన కేసులు పెట్టాలి, వాళ్ళను ఎలాగోలా వేధించాలి, వాళ్ళపై ఎలాగోలా బురద జల్లాలి అని చూస్తే ఆ బురద మన మొహానికి అంటుకుంటుందని ఈ పచ్చ బ్యాచ్కు తెలియట్లేదు. ఈరోజు వార్తల్లో కూడా ఏబిఎన్ ఛానల్లో, ఏబిఎన్ దినపత్రికలో అసలు ఏం జరుగుతూ ఉంది, ఈ కేసులపై ఆరా తీసిన చంద్రబాబు, అసంతృప్తిగా ఉన్న చంద్రబాబు అని ఒక పక్క కథనం, అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు అంటూ షర్మిల అనిందని మరొక పక్క కథనం, ఎలాగోలా అవతల వ్యక్తులను దిగజార్చాలి అని ప్రతి నిత్యం కూడా చూస్తే వాళ్ళ మొహాన వాళ్ళే బురదేసుకున్నట్లు జనాలలో వాళ్ళు భంగపడతారు. కానీ రోజు రోజుకి మీరు చులకనైపోతున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం ప్రతిరోజు కూడా పుంజుకుంటూ ఉంది, తన క్రేజ్ పెంచుకుంటూ ఉంది. అది జగమెరిగిన సత్యం. ఈరోజు ప్రజల్లో కూడా అదే భావన ఉంది. అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు, వ్యక్తిగత దాడులు ప్రారంభించారు. వ్యక్తిగత దాడులు ప్రారంభించిన తర్వాత జంతువులు కొవ్వు కలిసిందని తిరుమల లడ్డూపై హిందువుల మనోభావాలు, భక్తులు మనోభావాలు దెబ్బతినేలాగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అది న్యాయ విచారణ చేయకుండా, జరిగిందా లేదా అని తెలుసుకోకుండా అనుచిత వ్యాఖ్యలు చేయటం పట్ల సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై మొటికాయలు వేసింది. ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి అలా ఎలా మీరు మాట్లాడుతారు అని వ్యాఖ్యలు చేయటం జరిగింది. దానిపైన కమిటీ వేయటం జరిగింది. 1.5 నెల 2 నెలల కాలం ఆ లడ్డూ వివాదంపై భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే పచ్చ బ్యాచ్ ఇప్పుడు ప్రతినిత్యం కూడా తప్పుడు ఆరోపణలు చేస్తూ జరిగింది జరగనట్లు, జరగంది జరగనట్లు ఎంతసేపు వ్యక్తిగత విద్వేషాలను రేకొట్టే విధంగా, అవతల వాళ్ళపై కక్ష సాధింపు చర్యలు చేసుకునే విధంగా కథనాలు రాస్తున్నా, మీడియాలో వార్తలు ప్రచురిస్తున్న ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, TV5 కానీ వీటన్నిటినీ వాటిపైన వాళ్ళే బురద చల్లుకుంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిపై కానీ, వైసీపీ పార్టీ నాయకులపై కానీ కేసులు పెట్టాలని మీరు చూస్తున్నారు. కానీ ఒక్కోటగా చూసుకుంటే మీరు ఏదైతే ఆరోపిస్తారో ఆ ఆరోపణలకి మీపైనే మీరు బురద చల్లుకుంటున్నారు అని మీకు తెలియట్లేదు. లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు మొటికాయలు వేసిందా? అప్పటికీ మీకు బుద్ధి రాలేదు. సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తే ప్రజలందరూ కూడా టీడీపీ అఫీషియల్ ఖాతాలో జగన్మోహన్ రెడ్డిని ఫోటోలు ఎలా మీరు చిత్రీకరిస్తూ ఫోటోలు పెట్టారు, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ నాయకుల్ని తక్కువ చేసేటట్లు ఏ విధంగా బొమ్మలు మీరు ప్రచురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో, వైసీపీ కార్యకర్తలు పెట్టిన పోస్టుల కన్నా కానీ మీ కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పెట్టిన పోస్టులే అసభ్యకరంగా ఉన్నాయంటూ జనాలు చీకొట్టే పరిస్థితి. ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు కూడా మీ అఫీషియల్ ఖాతాల్లో వస్తున్న పోస్టుల పైన వాళ్ళు కేసులు పెడుతున్నారు. ఎక్కడ తగ్గేదేలే అనే విధంగా మీకు ఏమాత్రం కూడా ఛాన్స్ ఇవ్వకుండా మీపైన మీరు ఏదైతే ఆరోపిస్తారో మీపైన మీకన్నా వాళ్ళు ఎక్కువ ఆధారాలు చూపిస్తూ ఆరోపించడం జరుగుతున్నది. ఇలా ప్రతి నిత్యం కూడా అవతల వాళ్ళపై బురద జల్లాలనే ప్రయత్నం ఇకనైనా మీరు మానుకోండి. మానుకోకపోతే ప్రజల్లో మీపైన మీరే బురద జల్లించుకుంటారు, ప్రజల్లో మీరు చులకనైపోతారు అని ఈ వీడియో ద్వారా కూటమి నాయకులకు, ఎల్లో మీడియా అని చెప్పుకుంటున్న కొన్ని పత్రికలకు, ఛానళ్లకు ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను.